హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 13th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఫస్ట్ మనకి 13th ఫిబ్రవరి వరల్డ్ రేడియో డే అని చెప్పేసి ఉన్నది, ఇంకొకటి ఇండియన్ ఉమెన్ డే అని చెప్పేసి ఉన్నది. సో మనకి థీమ్ ఏంటి చూస్తే ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి రేడియో అనేది ఎడ్యుకేటింగ్ చేస్తుంది, ఎంటర్టైనింగ్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పేసి అర్థం వచ్చేలా మనకి థీమ్ కనిపిస్తుంది. మొత్తం మీద థీమ్ ఏంటి అంటే రేడియో అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, సో ఇన్ఫార్మింగ్ చేస్తుంది, ఎడ్యుకేటింగ్ చేస్తుంది అండ్ ఎంటర్టైనింగ్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ డేస్ థీమ్స్ చూస్తే థీమ్స్ అనేది మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంతే. సో ఎలా ఉందో అలా అవసరం లేదు, ఆన్సర్ ఐడెంటిఫై చేసే విధంగా థీమ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఉమెన్ చూస్తే మనకు నేషనల్ ఉమెన్ డే ఎందుకోసం జరుపుకుంటామంటే ఈరోజు సరోజిని నాయుడు యొక్క బర్త్ యానివర్సరీ కాబట్టి నేషనల్ ఉమెన్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. సో మనకి వెరీ ఫేమస్ సరోజిని నాయుడు చూస్తే మోడర్న్ ఇండియా హిస్టరీలో వస్తుంది, మనం డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో ఫస్ట్ చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఉన్న భారతీయ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. 1925లో ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ కాన్పూర్ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్కి అధ్యక్షత వహిస్తుంది. సో ఫస్ట్ భారతీయ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. 1917లో ఇన్ఫ్యాక్ట్ కలకత్తా లోపల అనిబిసెంట్ అని చెప్పేసి ఫస్ట్ మహిళ, ఆమె భారతీయురాలు కాదు, ఫస్ట్ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. +8 వేసుకుంటే 1925 వస్తుంది కాన్పూర్లో, +8 వేసుకుంటే 1933 వస్తుంది మళ్ళీ కోల్కత్తా లోపల మనకి నళిని సేన్ గుప్తా అని చెప్పేసి ఒక మహిళ నాయకత్వం వహిస్తుంది. 1917 +8 25 +8 అని చెప్పేసి 33, 3 సార్లు మహిళలు మనకు నాయకత్వం వహిస్తారు బిఫోర్ 1947 కంటే ముందు. రైట్, ఇంకా చూస్తే సరోజిని నాయుడు దేనికి ఫేమస్ అంటే ఈ స్వతంత్ర భారతదేశం లోపల ఫస్ట్ మహిళా గవర్నర్ యూపీ స్టేట్కి అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఫస్ట్ మహిళా గవర్నర్, ఫస్ట్ మహిళా ఐఎన్సి ప్రెసిడెంట్ ఇండియా నుంచి చూస్తే. ఇది మనకు డే ఆఫ్ ఇంపార్టెన్స్ అండి. నిన్న ప్రశ్న చూస్తే ప్రజెంట్ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది అంటే ప్రజెంట్ మనకు యాజ్ అండ్ టుడే అయితే గోవాలో మాత్రమే అమల్లో ఉంది. సో మనం ఈరోజు డిస్కస్ చేస్తాం యూసీసీ గోవాలో ఎలా అమల్లో ఉందని చెప్పేసి. సో ఉత్తరాఖండ్ అని చెప్పేసి మనం ఆన్సర్ పెట్టరాదు ఇప్పుడే, ఎందుకోసం అంటే కేవలం అసెంబ్లీ మాత్రమే ఆమోదించింది. సో మనకి అసెంబ్లీ నుంచి గవర్నర్కి పోయింది. సో గవర్నర్ దీన్ని ఆమోదించవచ్చు, రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. వై? బికాస్ ఇది డిపిఎస్పిలో ఉంది కాబట్టి మేబీ అవకాశం అయితే మనకు ఉన్నది. కాబట్టి మనకి ఇంతవరకు బిల్లు రూపంలో మాత్రమే ఉంది. గవర్నర్ సైన్ చేసినట్లయితే అది చట్టంగా అమల్లోకి వస్తుంది. చట్టంగా అమల్లోకి వస్తే మనకు స్వతంత్ర భారతదేశంలో యూసీసీ అమలు చేసిన ఫస్ట్ రాష్ట్రంగా మన ఉత్తరాఖండ్ రికార్డు సృష్టిస్తుంది. సో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి అది గర్వకారణం అని చెప్పేసి చెప్పొచ్చు. గోవాలో యూసీసీ అమల్లో ఉంది కానీ అది ఇన్ఫ్యాక్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి ముసుగులో అమల్లో ఉంది, బట్ యూనిఫామిటీ లేదు. మనం డిస్కస్ చేస్తాం యూనిఫామిటీ ఎక్కడా లేదని చెప్పేసి. రైట్, సో ఈరోజు ప్రశ్న చూస్తే ఇన్ఫ్యాక్ట్ నిన్నటి ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? గోవా మాత్రమే అని చెప్పేసి చూసుకోవాలి. సో మనం ఇదే క్లాస్లో డిస్కస్ చేస్తాం ఉత్తరాఖండ్లో బిల్లు. మన ఇంతకుముందు క్లాస్లో ఉత్తరాఖండ్ బిల్లులో ఏముందని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు గోవా గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకోసం అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి, సో మనకి వార్తల్లో ఉంది కాబట్టి గోవా విషయంలో ప్రశ్న వస్తే రావచ్చు. సో మన ఈరోజు క్వశ్చన్ అండి, సో స్పీకర్ పదవి ఎప్పుడు ఖాళీ అవుతుంది? ఇది అసెంబ్లీ స్పీకర్ కావచ్చు లేదా లోక్సభ కావచ్చు, మొత్తం మీద సో ఎప్పుడు ఖాళీ అవుతుందని చెప్పేసి నేను సందర్భాలు చెప్తాను. సో వాటిని మీరు ఆన్సర్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీలైతే. సో ఏ చూస్తే రాజీనామా చేసినప్పుడు, సో బి చూస్తే తొలగించినప్పుడు ఖాళీ అవుతుంది, లేదా మరణించినప్పుడు. నెక్స్ట్ సి చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇది అసెంబ్లీ లేదా లోక్సభ రద్దు అయినప్పుడు, అసెంబ్లీ లేదా లోక్సభ రద్దు అయినప్పుడు. ఎందుకు ఈ ప్రశ్న మనం అడుగుతున్నామంటే సో మనకి ఇన్ఫ్యాక్ట్ బీహార్లో స్పీకర్ తొలగింపు జరిగింది కాబట్టి ఈ ప్రశ్న మనకి వార్తల్లో ఉంది కాబట్టి రావచ్చు. సో రాజీనామా చేసినప్పుడా, తొలగించబడినప్పుడా, లేదా అసెంబ్లీ లేదా లోక్సభ రద్దు అయినప్పుడా. డి చూస్తే ఇన్ఫ్యాక్ట్ మనకు సభా సభ్యత్వం కోల్పోయినప్పుడు, సభా సభ్యత్వము కోల్పోయినప్పుడు అని చెప్పేసి. సో మన 4 సందర్భాలలో
సో మనకు ఆన్సర్ ఏంటని చెప్పేసి మీరు వేయండి. సో మీరే ఏబిసిడి పెట్టుకోండి మొత్తం మీద. ఇందులో ఏబిసినా లేదా బీసీడీనా లేదా ఏబిసిడీనా అని చెప్పేసి మీరే ఆన్సర్స్ పెట్టుకోండి. సో స్పీకర్ పదవి ఎప్పుడు ఖాళీ అవుతుంది? సో మనకి 4 సందర్భాలు కనిపిస్తున్నాయి. 4 రాజీనామా చేసినప్పుడు, తొలగించబడ్డప్పుడు, లేదా మరణించినప్పుడు, లేదా అసెంబ్లీ లేదా లోక్సభ రద్దు అయినప్పుడు. ఇక్కడ మనకు అసెంబ్లీ స్పీకర్ వస్తే గిట్ట అసెంబ్లీ రద్దు అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే సభా సభ్యత్వం కోల్పోయినప్పుడు అని చెప్పేసి అందులో ఎప్పుడు స్పీకర్ పదవి వేకెంట్ అవుతుంది. రైట్, ఇది మనకి ఈరోజు ప్రశ్న. సో ఆన్సర్ చేసేటప్పుడు మ్యాక్సిమం వర్డ్స్లలో చేయండి, ఏబిసిడి కాకుండా. సో ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాము ఇన్ఫ్యాక్ట్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించింది. మనం ఇంతకుముందు ఉత్తరాఖండ్లో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు సారాంశం ఏంటి డిస్కస్ చేసినాము, అది మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో యూసీసీ అనేది ఇన్ఫ్యాక్ట్ ఉత్తరాఖండ్ అయితే అసెంబ్లీ ఆమోదించింది. సో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించింది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఎవరి నివేదిక ప్రకారం అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో ఏ కమిటీ యొక్క రిపోర్ట్ని అనుసరించి ఉత్తరాఖండ్ అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టింది, బిల్లు ఆమోదించింది. సో అసెంబ్లీ బిల్లు ఆమోదించింది. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు గవర్నర్కి వెళ్ళిపోతుంది. గవర్నర్కి వెళ్తే మనకు 200 ఆర్టికల్ ప్రకారం అతను ఆమోదిస్తే గిట్ట స్వతంత్ర భారతదేశంలో, ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో కాదు నేను చెప్పేది, స్వతంత్ర భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి, వివాహము, విడాకులు, వారసత్వము, ఈ ఆస్తి పంపకం మొత్తం మీద దత్తత అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో మనకి యూనిఫామిటీ లేదు. సో ఆయా చట్టాల లోపల యూనిఫామిటీ తెచ్చిన ఫస్ట్ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డ్ సృష్టిస్తుంది. భారతదేశంలో మనకి ప్రజెంట్ ఇప్పటికే యూనిఫామ్ సివిల్ కోడ్ సో గోవాలో అమల్లో ఉన్నది. గోవాలో అమల్లో అయితే మనకు కనిపిస్తుంది. మనకి 2 డిస్కస్ చేయాలి. గవర్నర్ ఇక్కడ ఏమి చేయవచ్చు అని చెప్పేసి, ఒకటి గోవాలో ఎలా అమల్లోకి వచ్చింది, ఒక రాష్ట్రంలో మాత్రమే చూద్దాం మనం ఇప్పుడు. సో ఏమైంది, మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిండు, మొత్తం అన్ని పిప్పి చేసి పడేసి. అయినప్పటికీ గోవా పోర్చుగీస్ ఆక్రమణలో ఉన్నది. సో మనం దీన్ని డిస్కస్ చేసినాము, బ్రిటిష్ వారి ఆక్రమణ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ మోడర్న్ డే హిస్టరీలో మనకి ఫస్ట్ క్లాస్ అది. రైట్, ఈ గోవా అని చెప్పేసి మనకు పోర్చుగీస్ దగ్గర ఉన్నది. 1961లో గోవా విముక్తి మనకు జరిగింది, ఫ్రమ్ పోర్చుగీస్ నుంచి అయితే జరిగింది. సో పోర్చుగీస్ నుంచి ఇన్ఫ్యాక్ట్ ఏమైంది, విముక్తి అని చెప్పేసి వచ్చింది, 61లో వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకు గోవా అండ్ డియు డామన్ లేదా డయు డామన్ అని చెప్పేసి పిలుస్తామా, ఓకే డయు డామన్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీటి కోసం అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చిన మనము, గోవా డయు డామన్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ 1962 అని చెప్పేసి తీసుకొచ్చినాం. దీంట్లో ఏముంటుందంటే, ఈ పోర్చుగీస్ యొక్క సివిల్ కోడ్ అప్పటికే గోవాలో అమల్లో ఉన్నది. గోవాలో అంటే డయు డామన్లో అమల్లో ఉన్నట్టే. సో ఏంటి అది, పోర్చుగీస్ సివిల్ కోడ్ అని చెప్పేసి 1867 మనకు అప్పటికే అమల్లో ఉన్నది. దీన్ని కంటిన్యూ చేస్తారా లేదా ల్యాప్ చేస్తారా, ఈ గోవా యొక్క డయు డామన్ యొక్క ఇష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళు ఎస్ మేము కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి సో ఆ విధంగా మనకి గోవా ప్లస్ డయు డామన్లో 1867 పోర్చుగీస్ సివిల్ కోడ్ అని చెప్పేసి అమల్లో ఉన్నది, అమల్లో ఉంటుంది కూడా. సో రద్దు చేయాలనుకుంటే మనకు అసెంబ్లీ రద్దు చేస్తే అయిపోతుంది. ఇంకా గోవా అసెంబ్లీ తీర్మానం చేస్తే ఇన్ఫ్యాక్ట్ అది అయిపోతుంది. సో నెక్స్ట్ ఏమైంది, 1987లో గోవాకి రాష్ట్ర హోదా వచ్చింది. డయు డామన్ అయితే మనకు యూటీ చేయడం జరిగింది. అయితే డయు డామన్లో ప్రజెంట్ అమల్లో ఉందా అని చెప్పేసి క్లారిటీ లేదు, నాకు తెలిసి లేదని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకోసం మనకు డయు డామన్ యూటీ చేసినప్పుడు మొత్తము ఇండియన్ లాస్ అనేవి యథాతథంగా అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి సివిల్ లా మనకు ఆల్మోస్ట్ యూసీసీ అయితే గోవాలో మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఇది కొంచెం డౌట్ ఉంది మనకు, డయు డామన్లో కంటిన్యూ అవుతుందా లేదని చెప్పేసి. ప్రజెంట్ చూస్తే దాదాపుగా అమలు కావట్లేదు అని చెప్పేసి చెప్పొచ్చు. డయు డామన్, దాద్రానగర్ హవేలీ 2 యూటీని మొత్తం మెర్జ్ చేయడం జరిగింది. మనకు 2020లో అమల్లోకి వచ్చింది. 19లో మెర్జ్ చేస్తే 20లో అమల్లోకి వచ్చింది లేండి అది. ఇది డయు డామన్, దాద్రానగర్ హవేలీ అని చెప్పేసి. సో ఇది మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే నిజంగా అన్ని మతస్థులకి ఒకే రకమైన సివిల్ కోడ్ ఉందా? మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ క్రిమినల్ లాస్ అందరికీ తెలుసు, దొంగతనము, వ్యభిచారము, రేపు, ఇవన్నీ కూడా మనకు క్రిమినల్ లాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఎటువంటి ఒప్పందం లేకుండా నేరం చేస్తే క్రిమినల్ లాస్ అని చెప్పేసి పిలుస్తాం. హత్యకి ఒప్పందం అవసరం లేదు. నెక్స్ట్ సివిల్ లాస్ అని చెప్పేసి మనకు ఆస్తి పంపకాలని చెప్పేసి ఇవన్నీ కనిపిస్తాయి.
ఇందులో కూడా మన సివిల్ లాస్ 99% అన్ని మతస్థులకు సమానమే ఉన్నాయి. ఓన్లీ పర్సనల్ లాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఏది వివాహం కానీ, విడాకులు కానీ, వారసత్వం కానీ, అడాప్ట్ కానీ, ఇవి మాత్రం మనకు మతస్థుల వారీగా డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. అందులో యూనిఫామిటీ రావాలని చెప్పేసి యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే మరి ఇక్కడ గోవాలో ఒక ముసుగు మనకు కనిపిస్తుంది. గోవా రాష్ట్రం మీద పెద్ద ముసుగు పడేసినాము, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నది, అది మంచి రాష్ట్రం అని చెప్పేసి చెప్తాం. బట్ మనం మొత్తం లోపాల పుట్ట అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో మనకి సోర్స్ ఏంటి అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ అనేది, సో అందులో వచ్చిన ఆర్టికల్ ఇది. బట్ నేను సెర్చ్ చేయడం జరిగింది, అందులో మనకు ఆర్టికల్లో ఉన్న అంశాలు కనిపించినాయి. ఏంటిదటంటే, సో ఇది షరియతు లా ప్రకారం మనకు ఇన్ఫ్యాక్ట్ బహుభార్యత్వం, ముస్లిం అనే వ్యక్తి 4 పెళ్లి చేసుకోవచ్చు. బహుభార్య అంటే మొత్తం ఎక్కువ మందిని కాదు, 4 మెంబర్స్ని పెళ్లి చేసుకోవచ్చు. ఇది రద్దు చేస్తే యూనిఫామ్ సివిల్ కోడ్. బట్ ఇక్కడ హిందువులకి బహుభార్యత్వాన్ని కల్పించింది గోవా యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి మనం పిలుస్తాం కదా, పోర్చుగీస్ సివిల్ కోడ్ అని చెప్పేసి హిందువులకు కల్పించిందండి. ఎస్, మీరు సెర్చ్ చేయండి కావాలంటే, ఆర్టికల్స్ నెంబర్ ఆఫ్ పేపర్స్ మనకు కనిపిస్తాయి, అందులో ఎక్కడో కూడా వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఎలా అంటే, ఒక హిందూ వ్యక్తి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భార్య కనుక 21 years లోపు ఒక పిల్లగాన్ని, ఒక బిడ్డని, అమ్మాయి లేదా అబ్బాయి బిడ్డని 30 years లోపు మగ పిల్లగాని కనుక ఇవ్వకుంటే ఆ భార్య యొక్క అనుమతితోని ఇన్ఫ్యాక్ట్ భర్త 2వ పెళ్లి చేసుకోవచ్చు. సిల్లీ కారణం కనిపిస్తుంది, గోవా మనకు ఆదర్శం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఏంటి కారణం అది? 21 years లోపు ఒక బిడ్డని 30 years లోపు పిల్లగాని కనుక చేతిలో పెట్టకుంటే ఇన్ఫ్యాక్ట్ అబ్బాయి కావాలన్నా అమ్మాయి కావాలన్నా డిపెండ్ అంది, ఇన్ఫ్యాక్ట్ అబ్బాయి మీద డిపెండ్ అయి ఉంటుంది, అమ్మాయి మీద కాదు. వాడిని మారిస్తే అబ్బాయి పుడతాడు, ఈమెను మారిస్తే పుట్టరు, రైట్. ఇన్ఫ్యాక్ట్ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటాం కదా, ఇక్కడ హిందువులకు ఆ విధంగా మనకు కనిపిస్తుంది. క్రిస్టియన్స్లో మనకు కొన్ని చూస్తే, సో క్యాథలిక్స్ ఉంటారు కదా, సో వీళ్ళకు అనేది వివాహము అనేది చర్చిలో పెళ్లి చేసుకోవచ్చు, వీళ్ళకి నమోదు తప్పనిసరి కాదు, సివిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు క్యాథలిక్స్ వాళ్ళకి. విడాకులు కూడా వీళ్ళు చర్చిలో తీసుకోవచ్చు, ఎటువంటి కోర్స్ అవసరం లేదు. సో ఇటువంటి మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే యూనిఫామ్ అనేది నిజంగా లేదు వాస్తవంగా. ఇంకా యూనిఫామ్ సివిల్ కోడ్ చూస్తే మనకి ఆస్తి విషయంలో చూస్తే, సో పెళ్లి చేసుకున్నాక భర్త భార్య ఆస్తి మొత్తం కలిపేస్తే ఎంత వస్తుందో ఈక్వల్గా షేర్ చేయబడుతుంది. సో 10,000 వచ్చినట్లయితే 5,000 భార్య, 5,000 భర్త. ఇన్ఫ్యాక్ట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మనకు సుప్రీంకోర్టులో కేసు వేస్తాడు, నాకు 8 lakhs ఉందని చెప్పేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నారు కదా, నా 8 lakhs ఎక్కడిది? సో మన యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉంది కదా ఈక్వల్ షేర్ అని చెప్పేసి, నా భార్యకి 4 lakhs పోతే నాకు 4 lakhs ఉంది అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసి సుప్రీంకోర్టు సమర్థించింది కూడా. సో మనకి అట్లా ఇన్ఫ్యాక్ట్ కొన్ని కనిపిస్తున్నాయి. ఇది గోవా సివిల్ కోడ్ అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ డిఫరెంట్గా మనకు కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. సో పన్ను కొద్ది వరకు ఎగొట్టవచ్చు, లేదా హిందువులకి బహుభార్యత్వం అమల్లో ఉంది అంటే వాళ్ళు చేసుకోవచ్చు, ఆ బిడ్డ లాంటిది ఇవ్వకుంటే. చర్చిలో చూస్తే మనకు వివాహం చేసుకోవచ్చు, విడాకులు తీసుకోవచ్చు. సో ఇది మన యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి, ఇది నాట్ ఐడియల్ అండి, ఆదర్శవంతం అయితే కాదు. సో ఉత్తరాఖండ్ చాలా వరకు మనకి మంచి ఒక మనకి ఇన్ఫ్యాక్ట్ సహజీవనం కూడా గుర్తించబడింది. వాళ్ళు 1 month లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో చట్ట ప్రకారం అది చెల్లుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క బిల్లు చాలా ఆదర్శవంతంగా ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు, రైట్. దీంతో కంపేర్ చేస్తే ఇదే మనకు ఐడియల్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది గోవా విషయం. మనకు ఏం అర్థం కావాలి అంటే, ఎగ్జామ్ దృష్ట్యా ఏం అవసరం లేదు, గోవాలో అమల్లో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ ఒక ఐడియా మనకు ఉండాలి. ఇటువైపు చూస్తే సో గవర్నర్ దీన్ని ఆమోదించవచ్చు, అసెంట్ చేయవచ్చు, లేదా అసెంట్ విత్ హోల్డ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నిలిపివేయవచ్చు, లేదా మనకు సో రాష్ట్రపతికి రిజర్వ్ చేయవచ్చు. యాజ్ పర్ 200 ఆర్టికల్ ప్రకారం మనకు డిఫరెంట్ పవర్స్ ఉంటాయి గవర్నర్కి. అందులో సో ఇది ఇన్ఫ్యాక్ట్ డిపిఎస్పి అని చెప్పేసి మనకు సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. సో దానికి అగనిస్ట్గా ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది, గవర్నర్కి అనిపిస్తే సో రాష్ట్రపతికి రిజర్వ్ చేయవచ్చు. ఎప్పుడు చేస్తే జనరల్గా మనకి ఒక ఎగ్జిస్టింగ్ యూనియన్ లా అంటే మనకు సో పార్లమెంట్ యొక్క చట్టము ఉండి దానికి అపోజిషన్లో రాష్ట్రం చట్టం చేసే ప్రయత్నం చేస్తే గవర్నరు 200 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తాడు. ఒకటి. సెకండ్ది నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా. థర్డ్ది హైకోర్టు యొక్క పవర్స్ తగ్గించేలా బిల్లు రూపకల్పన చేస్తే రిజర్వ్ చేస్తాడు. ఇంకోటి డిపిఎస్పి అని చెప్పేసి మనకు ఉంటుంది.
సో ఇన్ఫ్యాక్ట్ మనకు ఆర్టికల్ నెంబర్ 44 ఏమంటుందంటే సో యూసీసీ అమలు గురించే మాట్లాడుతుందండి. ఎవరైనా యూసీసీ అమలు చేయమనే చెప్తారు, బట్ చేసే విధానం పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ సో అప్పుడు రాజ్యాంగ నిర్మాతలు ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఏమన్నారు అంటే మత విభజన ప్రకారం మన ఇండియా పాకిస్తాన్ ఏర్పడింది కాబట్టి ఇప్పటికిప్పుడు మేము ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తేయలేకపోతున్నాము. డియర్ స్టేట్, ఫ్యూచర్ స్టేట్ అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దృష్టిలో రాష్ట్రం కాదండి, ఇక్కడ కేంద్రము అని చెప్పేసి పిలుస్తాం. ఏమంటాం మన అంబేద్కర్ రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం యూనిఫామ్ సివిల్ కోడ్ తేయలేము, అందరినీ ఒప్పించలేము, భావోద్వేగ వాతావరణం కలిగి ఉంది ప్రజెంట్. కాబట్టి ఫ్యూచర్ ప్రభుత్వం వచ్చినప్పుడు సో ద స్టేట్ షెల్ ఎండెవర్ అని చెప్పేసి మనకు ఆర్టికల్ నెంబర్ 44 ఎగ్జాక్ట్ టెక్స్ట్ చూస్తే ద స్టేట్ షెల్ ఎండెవర్ అని చెప్పేసి చెప్తుంది. అంటే రాష్ట్రం కాదు, ఇక్కడ రాజ్యము తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఏ రాజ్యం అది? యూనియన్ లెవెల్లో ఉన్న రాజ్యం అని చెప్పేసి పిలుస్తాం. అంటే వాళ్ళు 44 ఆర్టికల్ని చూస్తే అది పార్లమెంటు మాత్రమే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయవచ్చు అన్నట్టు అర్థం మనకు కనిపిస్తుంది. గవర్నర్ కనుక న్యాయ సలహా తీసుకొని అదే విధంగా ఆలోచిస్తే వెంటనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేస్తారని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్, ఇది ఇన్ఫ్యాక్ట్ మనకు వార్తల్లో ఉంది. డిపిఎస్పికి అగనిస్ట్గా ఉంది అంటే చెప్పలేం మనము. ఇది వివాహము, విడాకులు ఇదంతా ఉమ్మడి జాబితా. ఎస్, యూనియన్ లిస్టులో ఉన్న ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ చట్టం వేయవచ్చు, మన అసెంబ్లీ చట్టం వేయవచ్చు, ఐ నో వెరీ వెల్. బట్ ఇక్కడ చూస్తే డిపిఎస్పి అనేది ఇక్కడ 44 ఆర్టికల్ అనేది కొద్దిగా స్టేట్ మీన్స్ యూనియన్ అని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు అనుకోవచ్చు అని చెప్పేసి మనం భావిస్తున్నాం. అట్లా డిపిఎస్పికి అగనెస్ట్గా ఉంది కాబట్టి రాష్ట్రపతికి మనకు రిజర్వ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్, అప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడు? ఇక్కడ మనకు వీళ్ళు చాలా ఎక్సలెంట్గా ఏర్పాట్లు చేసిండండి. ఇది మన ఎగ్జామ్లో రాదు కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి కొద్దిగా. కొన్నిసార్లు పరీక్ష విషయం మర్చిపోవాలి, ఈ టైం అని చెప్పేసి మర్చిపోవాలి, వీడియో టైం అని చెప్పేసి. సబ్జెక్ట్ అనేది బాగా నేర్చుకోవాలి. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఏమైంది? అసెంబ్లీ అనేది ఆమోదించింది, సో గవర్నర్కి పంపింది. ఇతను సో రాష్ట్రపతికి ఇటు రాద్దాం, సో రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం జరిగింది. ఎందుకు? డిపిఎస్పికి ఆర్టికల్ నెంబర్ 44 ప్రకారము స్టేట్ మీన్స్ మనకి యూనియన్ కావచ్చు అని చెప్పేసి అర్థం వస్తుంది కాబట్టి సో డిపిఎస్పి అగెనిస్ట్ కాబట్టి రాష్ట్రపతికి యాజ్ పర్ 200 ఆర్టికల్ ప్రకారం రిజర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైంది? ఒకసారి బిల్లు అసెంబ్లీ నుంచి గవర్నర్కి వచ్చింది, ఒకసారి మాత్రమే వచ్చింది. రైట్, ఇప్పుడు రాష్ట్రపతి ఏం చేయొచ్చు? మనకి 201 ప్రకారం చూస్తే ఎస్ అసెంట్ చేయవచ్చు అంటే ఆమోదించవచ్చు, లేదా విత్ హెల్డ్ అంటే నొక్కి పెట్టవచ్చు, లేదా పునఃపరిశీలన కోసము రాష్ట్రపతి అసెంబ్లీకి బిల్లు పంపచ్చు. ఎట్లా పంపచ్చు? నేరుగా పంపద్దండి, టెక్నికల్ ఇష్యూ ఇక్కడ ఒకటి ఉన్నది. త్రో ది గవర్నర్ ద్వారా పంపుతాడు. త్రో ది గవర్నర్. ఎందుకు గవర్నర్ ద్వారా అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ రాష్ట్రపతి కనుక ఇట్లా కాకుండా ఇట్లా పంపిస్తే ఏమవుతుంది అంటే అసెంబ్లీ నుంచి రాష్ట్రపతికి బిల్లు వచ్చింది, ఒకసారి అయిపోయింది కాబట్టి అసెంబ్లీ కనుక ఇదే బిల్లుని మనకు రీకన్సిడర్ చేసి ఎట్లా ఉందో అట్లా ఆమోదించి మళ్ళీ రాష్ట్రపతికి పంపిస్తే ఏమవుతుంది? రెండోసారి రాష్ట్రపతికి బిల్లు వచ్చింది కాబట్టి అసెంబ్లీ నుంచి మనకు అప్పుడు ఏమవుతుంది అంటే సో ఇన్ఫ్యాక్ట్ రెండోసారి వస్తే ఇక్కడ ఆమోదించాల్సి వస్తుంది. కాబట్టి సో రాష్ట్రపతి మనకి గవర్నర్ ద్వారా మాత్రమే పంపిస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? సో అసెంబ్లీ అనేది 6 months గడువు ఉంటుంది. 6 months గడువు ఉంటుంది. 6 months లోపల వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఏమన్నా చేసుకోవచ్చు. 6 months తర్వాత ఈ బిల్లు అనేది అసెంబ్లీ నుంచి రాష్ట్రపతికి పోవాలి కదా. ఎట్లా పోతుంది? మళ్ళీ ఇట్లా పోదండి. ఇట్లా పోతే ఏమవుతుందంటే సో ఇక్కడ గవర్నర్కి అసెంబ్లీ నుంచి రెండోసారి రావద్దు, బిల్లు వస్తే కంపల్సరీ ఆమోదించాల్సిందే. కాబట్టి సో నేరుగా రాష్ట్రపతికే పోతుంది. లాజిక్ అనే అర్థమైందనుకుంటా. రాష్ట్రపతి నేరుగా పంపకుండా తిరిగి పునఃపరిశీలన కోసం గవర్నర్ ద్వారా పంపుతున్నాడు. అసెంబ్లీ గవర్నర్కి పంపదు. ఎందుకోసం పంపదు అంటే రెండోసారి పోయినట్లయితే బిల్లు ఆమోదించాలి కాబట్టి సో టెక్నికల్ ఇష్యూ దాగి ఉంది కాబట్టి సో అసెంబ్లీ నుంచి రాష్ట్రపతికి వస్తుంది. రాష్ట్రపతి మళ్ళీ దాన్ని అసెండ్ చేయవచ్చు, లేదా రిజెక్ట్ కూడా చేయవచ్చు. ఇక్కడ కట్టుబడి ఉండడండి. ఎందుకోసం ఉండద్దు? ఇక్కడ మనకు సింపుల్ చెప్పాలి అంటే రెండోసారి బిల్లు రాష్ట్రపతికి రాలేదు త్రూ ది అసెంబ్లీ, ఒకసారి మాత్రమే వచ్చింది. ఇక్కడ రెండోసారి కనుక వస్తే ఒకసారి లెజిస్లేటివ్ నుంచి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి
ఎగ్జిక్యూటివ్ అయిన రాష్ట్రపతి కనుక రెండోసారి బిల్లు వస్తే ఆమోదించాల్సిందే. 44 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం రెండోసారి గిట్ట వస్తే గిట్ట ఆమోదించాల్సిందే. కాబట్టి ఇటువంటి ఏర్పాట్లు చేసిండ్రు. మీరు ఇక్కడ ఈ పటం మొత్తం చూస్తే గిట్ట, ఈ గీతలు మొత్తం మీద చూస్తే గిట్ట అసెంబ్లీ నుంచి గవర్నర్కి బిల్లు ఒకసారి మాత్రమే వచ్చింది, రాష్ట్రపతికి ఒకసారి మాత్రమే వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో అసెంబ్లీ నుంచి గవర్నర్కి వచ్చింది, ఇటు మళ్ళీ ఇట్లనే పంపిండు, డైరెక్ట్ ఇటు వచ్చింది. అంటే ఇటువైపు ఒకసారి పోయింది, ఇటువైపు ఒకసారి వచ్చింది. ఇటువంటి ఏర్పాట్లు అంబేద్కర్ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చేయడం జరిగింది. ఇదంతా టెక్నికల్ ఇష్యూ అండి ఇదంతా. సో మన రాష్ట్రపతి ఆమోదిస్తే కనుక అప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్లో అమల్లోకి అయితే వస్తుంది. అంతవరకు అయితే దాదాపు రాదు. ఒకవేళ ఇదంతా అవసరం లేదని చెప్పేసి గవర్నర్ కనుక ఆమోదిస్తే ఆమోదించవచ్చు గవర్నర్. ఎవరైనా సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు వేయవచ్చు, గవర్నర్ యొక్క చర్యను తీసుకుపోయి సుప్రీంకోర్టులో కేసు వేయవచ్చు. రైట్, ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. సో కొద్దిగా టైం ఎక్కువ తీసుకోవచ్చు, బట్ ఇన్ఫ్యాక్ట్ సంథింగ్ న్యూ మనకైతే కొద్దిగా సమాచారం తెలిసి ఉంటుందని చెప్పేసి భావిస్తున్నా. నెక్స్ట్ బీహార్ సీఎం నితీష్ కుమార్. సో మనం పాలిటీ క్లాస్ చెప్తే ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి మనం పాలిటీ క్లాసెస్ని రెగ్యులర్ క్లాసులో చెప్పట్లేదు. సో నితీష్ కుమార్ అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ వార్తల్లో ఉన్నాడు. ఇతను బీహార్ సీఎంగా 9వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మనం డిస్కస్ చేసినాం అప్పుడే. సో ఇప్పుడు ఏమైంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఇతను ట్రస్ట్ ఓట్ అని చెప్పేసి పిలుస్తాం, లేదా ఫ్లోర్ టెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ట్రస్ట్ ఓట్ లేదా ఫ్లోర్ టెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫ్లోర్ టెస్ట్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఎందుకోసం అంటే మనకు ఆర్టికల్ నెంబర్ 164లో సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఏంటిది? సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మంత్రిమండలి అనేది కంపల్సరీ అసెంబ్లీ యొక్క విశ్వాసం పొందాలి, రెస్పాన్సిబిలిటీ వహించాలని చెప్పేసి ఉంటుంది. మంత్రిమండలి శాసనసభకి సమిష్టి బాధ్యత వహిస్తుంది. అందులో మనకి విశ్వాసం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నిగూఢంగా దాగి ఉంటుంది. సో దీని ప్రకారం చూస్తే ట్రస్ట్ ఓట్ కండక్ట్ చేయడం జరిగింది. నితీష్ ప్రభుత్వం నెగ్గింది కాబట్టి అధికారంలో కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. దీంతో పాటు మనకు సో అవధ్ బిహారీ చౌదరి అని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సో అవిశ్వాస తీర్మానం అని చెప్పేసి సో మనకి ఇన్ఫ్యాక్ట్ బీహారీ, సో మనకి చౌదరి అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకొని పెద్ద మనకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకు? బీహార్ రాష్ట్రము, బీహార్ పేరు కాబట్టి ఈజీగా మనకు గుర్తుంటుంది. సో ఈ అసెంబ్లీ స్పీకర్ తొలగించబడ్డాడు. మనకు తెలిసినంత వరకు అయితే ఈ దగ్గర ఇయర్స్ లోపల ఒక స్పీకర్ పదవి రిమూవల్ వెరీ ఫస్ట్ టైం అండి. అంటే మొత్తంలో ఫస్ట్ టైం ఏం కాదు, కానీ ఎందుకోసం అంటే జనరల్గా మన స్పీకర్ అంటే ఎవరు? అధికార ప్రభుత్వం వాళ్ళే స్పీకర్ ఉంటారు కాబట్టి తొలగించబడ్డాడు జనరల్గా. ఇక్కడ తొలగించబడ్డాడు కాబట్టి మనకి బీహార్ చౌదరి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ గడిచిన కొన్ని ఏళ్ళుగా పరిశీలన చేస్తే మనము స్పీకర్ పదవి వెరీ ఫస్ట్ టైం కోల్పోయిన వ్యక్తి మనకు బీహార్ చౌదరి అని చెప్పేసి పిలుస్తాం. సో కొద్దిగా మనకు ఏ ఆర్టికల్ అని చెప్పేసి ఆర్టికల్స్ నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి కొద్దిగా. సో 93 ఆర్టికల్ ప్లస్ 85 చేయాలి. ఎంత వస్తుంది? 178 వస్తుంది. ఇక్కడ మనకు సో లోక్సభ స్పీకర్ గురించి మాట్లాడితే ఇక్కడనేమో అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్. సో 93 ఏమని చెప్తుంది అంటే కాన్స్టిట్యూషనల్లీ మండేటరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్పీకర్ని ఎన్నుకోవాలి, డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవాలి. సేమ్ మనకి ఇదే అప్లికేబుల్, సేమ్ ఇదే వ్యాఖ్యానం ఇక్కడ మనకు వర్తిస్తుంది 178లో. 94 ఆర్టికల్ సో మనకి రాజీనామా గురించి, తొలగింపు గురించి మాట్లాడుతుంది. సేమ్ ప్లస్ 85 చేస్తే ఎంత వస్తుంది? 179 అని చెప్పేసి వస్తుంది. ఇదేంటిది? అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తొలగింపు గురించి మాట్లాడుతుంది. తొలగింపు ఎలా తొలగిస్తాం మనం అంటే దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఎఫెక్టివ్ మెజారిటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే అప్పుడు సభలో ఎంతమంది సభ్యత్వం కలిగి ఉన్నారో అందులో 50% కనుక ఆమోదిస్తే దాన్ని ఎఫెక్టివ్ అని చెప్పేసి పిలుస్తాం. సింపుల్ చెప్పాలి అంటే ఒక 100 మంది ఉన్నారండి, మొత్తం టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ అని చెప్పేసి పిలుస్తాం. 100 అని చెప్పేసి తీసుకోండి. కొన్ని ఖాళీలు ఉంటే ఉండవచ్చు, కొన్ని వేకెంట్ ఉంటే ఉండొచ్చు. ఒక 10 వేకెంట్ తీసుకోండి. సో 100 - 10 90. సో ఈ 10 ఏంటి? ఇవి వేకెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 90లో మనకి సో 50 మందే వచ్చారు అంటే ఇన్ఫ్యాక్ట్ 40 మెంబర్స్ ఏమైనా ఆబ్సెంట్ అయినలు 50 మెంబర్సే వచ్చారు. సో మనకి ఇక్కడ 100 కనిపిస్తుంది, 90 కనిపిస్తుంది, 50 కనిపిస్తుంది.
ఈ 100కి 10 మంది ఎటువేన్లు వేకెంట్ అయిన్లు, అంటే చనిపోయిన్లు కావచ్చు, రాజీనామా కావచ్చు, ఇంకేమైనా జరగవచ్చు, మొత్తం వేకెంట్ అయితే అయింది. ఈ 90లో 40 మెంబర్స్ ఏమైన్లు ఆబ్సెంట్ అయిన్లు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎటో బయటకు పోవచ్చు మొత్తం మీద. ఇక్కడ 100లో సగం అంటే దీన్ని అబ్సల్యూట్ స్ట్రెంత్ అని చెప్పేసి పిలుస్తాం, అబ్సల్యూట్ మెజారిటీ అని చెప్పేసి పిలుస్తాం. 90లో సగం అంటే మనకి ఎఫెక్టివ్ మెజారిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ చూస్తే మనకి దెన్ మెంబర్స్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ నెంబర్ చెప్తుంది. ఆల్ దెన్ మెంబర్స్ అంటే అప్పుడు సభ్యత్వం కలిగిన వాళ్ళు సగం మంది. సో 45 + 1 ఎంత, 46 మెంబర్స్ ఆమోదిస్తేనే అది అవుతుంది. ఇదేంటి, ప్రజెంట్ అండ్ ఓటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ 90 మంది మెంబర్షిప్ ఉంది కదా, ప్రజెంట్ అయిన వాళ్ళు అండ్ ఓటింగ్ చేసిన వాళ్ళు సగం మంది అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ 50 మందిలో సగం అంటే మనకి సింపుల్ మెజారిటీ అని చెప్పేసి వస్తుంది. దీన్ని ప్రజెంట్ అండ్ ఓటింగ్ అని చెప్పేసి పిలుస్తాం మనం. 90 అంటే ఇది ఎఫెక్టివ్ స్ట్రెంత్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదేంటి, అబ్సల్యూట్ స్ట్రెంత్, సంపూర్ణం, మొత్తం సంపూర్ణం అంటే అట్లా మనకు వస్తుంది, అందరూ హాజరు కావాల్సింది, ఇట్ ఈస్ అబ్సల్యూట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మొత్తం టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్లో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ కనుక ఆమోదిస్తే అబ్సల్యూట్ మెజారిటీ అని చెప్పేసి పిలుస్తాం. వేకెంట్ పోగా ఆల్ దెన్ మెంబర్స్ కనుక సగం మంది ఆమోదిస్తే ఎఫెక్టివ్ మేట్ అని చెప్పేసి పిలుస్తాం. స్పీకర్ని అట్లనే మనం రిమూవల్ చేస్తాం. సో సక్సెస్ఫుల్గా రిమూవల్ చేయడం జరిగిందని చెప్పేసి స్పీకర్కి కంగ్రాచులేషన్స్, యు ఆర్ రిమూవ్డ్ అని చెప్పేసి అందరు గ్రీటింగ్స్ చెప్పడం జరిగింది. సో అందుకోసం చెప్పేసి మనకి ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఇంకోటి, సో ఇన్ఫ్యాక్ట్ 96 ఆర్టికల్ లేదా 181 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది. అంటే తొలగింపు తీర్మానం అని మనము అమల్లో ఉన్నప్పుడు ఆ స్పీకర్ సభకి అధ్యక్షుడిగా ఉండరాదు. ఇది పెద్ద లాజిక్ ఏం కాదు, వెరీ ఎథికల్ ఇది. సో ఆ స్పీకరు తొలగింపు ఉంది కాబట్టి అధ్యక్షుడిగా ఉండరాదు. సభకి హాజరు కావచ్చా? ఎస్, సభ్యత్వం ఉంది కాబట్టి హాజరు కావచ్చు. ఓటింగ్ చేయవచ్చా? సభ్యత్వం ఉంది కాబట్టి ఓటింగ్ చేయవచ్చు. సభ్యత్వం లేకుంటే వేరు, ఇక్కడ సభ్యత్వం ఉంది కాబట్టి ఓటు చేయవచ్చు. టై బ్రేకర్ ఓటు అని చెప్పేసి ఉంటుంది మనకు. ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కదా టై బ్రేకర్ ఓటు వేసేది. సమానంగా వచ్చినప్పుడు ఇతను ఓటు వేయచ్చా అంటే ఓటు వేరాదు, అతను మెంబర్గా ఉన్నాడు కాబట్టి ఓటు అయితే వేరాదు. సింపుల్ లాజిక్ అండి, పెద్దగా మనకు ప్రిపరేషన్ మరీ స్టార్టింగ్లో ఉంటే తప్పించి ఇది అందరికీ దాదాపు తెలుసు అని చెప్పేసి చెప్పొచ్చు. ఆయన అధ్యక్షుడి ప్లేస్లో లేడు కాబట్టి మామూలుగా ఫస్ట్ టైం ఓటు వేయవచ్చు. సమానంగా వచ్చినప్పుడు ఓటు వేరాదని చెప్పేసి పెద్ద లాజిక్ అక్కడ ఏం కాదు, ఈజీగా అందరికీ తెలుసు. సభ్యుడే కాబట్టి సమానం వచ్చినప్పుడు ఓటు హక్కు వినియోగించుకోరాదు, ముందే వినియోగించుకోవచ్చు. రైట్, ఇది మనకు ఎవరు, అవధ్ బీహార్ చౌదరి అని చెప్పేసి వార్తల్లో మనకు అనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి ఈరోజు పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్, డిప్యూటీ సీఎంల నియామకం మీద ఒక వ్యక్తి పిటిషన్ వేసి సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మనకు ఎగ్జామ్ దృష్ట్యా అవసరం. ఏంటి అంటే, డిప్యూటీ సీఎం మనకి నియామకము రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ప్రకటించి మన సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏమన్నదంటే, సో ఇది రాజ్యాంగ విరుద్ధము కాదని చెప్పేసి చెప్పింది. రాజ్యాంగ విరుద్ధము కాదు. సో ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మినిస్టరు ఎటువంటి హోదా, ఎటువంటి జీతభత్యాలు ఉంటాయో అటువంటి హోదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఉంటుంది. అంతకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇది క్యాబినెట్ మినిస్టర్ యొక్క హోదా ఏ విధంగా ఉంటుందో అదే హోదా, అదే రెస్పాన్సిబిలిటీ, అదే జీతం మొత్తం మీద సేమ్ కనిపిస్తుంది. అయితే ఒక మాట చెప్పింది మనకి ఈరోజు పేపర్లో వచ్చింది, ఈనాడులో. డౌట్ వచ్చి నేను ఇన్ఫ్యాక్ట్ మనకి లైవ్ లా అని చెప్పేసి ఉంటుంది, ఎగ్జాక్ట్ సుప్రీంకోర్టు ఏమన్నదో అదే మోడల్లో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి అందులో చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఏమున్నదంటే సేమ్ కరెక్టే, మన పేపర్లో ఏమొచ్చింది తెలుగు పేపర్లో అదే ఇవ్వడం జరిగింది. అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఇది ఒక హోదా మాత్రమే, ఒక హోదా మాత్రమే. ఇది అందరి మంత్రుల్లోకెల్లా ముఖ్యమైనదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అన్ని మంత్రుల్లోకెల్లా మొదటిది మరియు ముఖ్యమైనది, ఇది ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ వర్డ్స్ సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానం చేసింది. బట్ మనకు కొద్ది వరకు అది క్వశ్చనబుల్ అండి. ఎందుకోసం రాజ్యాంగ పరంగా చూస్తే, సో ఇన్ఫ్యాక్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి 74 ఆర్టికల్ చెప్తుంది. రాష్ట్రపతికి విధి నిర్వహణలో సలహా కోసం అని చెప్పేసి మంత్రి మండలి ఉంటుంది. 74 ఆర్టికల్ మనకి మాట్లాడుతుంది. ఇందులో వర్గీకరణ లేదు మనకు. రాజ్యాంగం పరంగా అందరూ సమానమే. సో క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, ఇందులో లోపల స్టేట్ మినిస్టర్స్ ఉంటారు, అంటే చిన్న చిన్న శాఖలు ఇండిపెండెంట్గా వాళ్ళు కండక్ట్ చేస్తారు. డిప్యూటీ మినిస్టర్స్ అని చెప్పేసి వీళ్ళకు ఉంటారు.
ఇది మనము రాజ్యాంగపూర్వకంగా చేయలేదు. రాజ్యాంగంలో ఏముంటుంది, మంత్రిమండలి అని చెప్పేసి ఉంటుంది, ఇట్లా ఉంటుంది వాస్తవంగా. సో అందరు సమానం అని చెప్పేసి మనకు తెలుసు. సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానం చేసిందంటే డిప్యూటీ సీఎం ఒక హోదా మాత్రమే, మంత్రులకెల్లా ఇన్ఫ్యాక్ట్ ప్రథముడు అని చెప్పేసి చేయడం జరిగింది. మొదటిది అని చెప్పేసి ఈ స్పీకర్ పదవట, డిప్యూటీ సీఎం పదవి అనేది మొదటిది అని చెప్పేసి ముఖ్యమైనది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొదటి మరియు ముఖ్యమైన మంత్రి, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్టర్ అని చెప్పేసి వ్యాఖ్యానం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కేసు మనకు అది వార్తల్లో ఉంది. 74 ఆర్టికల్ అని చెప్పేసి మనకు చెప్తుంది ఇది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూస్తే మనకు రాజ్యాంగబద్ధంగా 74 ఆర్టికల్ మెన్షన్ చేస్తాం మనం. వీళ్ళు 15%కి మించొద్దు మొత్తం హౌస్ స్ట్రెంత్ లోపల. ఇది 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం కొత్తగా చేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ చూస్తే వీళ్ళు బయటకు తీయండి, వీళ్ళు ఎవరు, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మినిస్టర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు ఎక్కువ మంది ఉండరు, ఈ హోము, రెవెన్యూ, ఆర్థిక అని చెప్పేసి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అని చెప్పేసి అటువంటి వాళ్ళు మాత్రం మనకు కనిపిస్తారు. 15 నుంచి 20 మంది ఉంటారు మొత్తం మీద వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్. వీళ్ళు మొత్తం మీద చూస్తే మనకు 70 మంది దాకా కనిపిస్తారు. అవుట్ ఆఫ్ 545లో 15 స్ట్రెంత్ ఉండొచ్చు కాబట్టి వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వీళ్ళు తక్కువ మంది మాత్రం మనకు కనిపిస్తారు. అంటే గవర్నమెంట్ యొక్క పాలసీ లోపల నిర్ణయం యొక్క వీళ్ళు తీసుకుంటారు. సో మనకి వీళ్ళకు రాజ్యాంగబద్ధంగా ఏమన్నా గుర్తింపు ఉందా అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదండి. తర్వాత ఏమైంది, మనకి 44th సవరణ చట్టం చేసి 352 ఆర్టికల్ని అమెండ్మెంట్ చేసి క్యాబినెట్ అనే అనే పేరుని మనం ఫస్ట్ టైము రాజ్యాంగం మొత్తంలో మనం ఈ ఆర్టికల్లో మాత్రమే చూస్తాం. నేషనల్ ఎమర్జెన్సీ విధించాలంటే క్యాబినెట్ యొక్క లిఖితపూర్వకమైన సలహా కావాలని చెప్పేసి రాష్ట్రపతికి ఈ ఆర్టికల్ మనకి చెప్తుంది, ఈ సవరణ చట్టం చెప్తుంది. అంతవరకు క్యాబినెట్ అనే పదమే రాజ్యాంగంలో లేదు మనకు. సో మౌలిక రాజ్యాంగంలో లేదు మనకి. సవరణ చట్టం 44 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, 352 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. క్యాబినెట్ అనే పదాన్ని వెరీ ఫస్ట్ టైం రాజ్యాంగంలో మనం ఉపయోగం చేసుకున్నాం. ఇది మనకు డిప్యూటీ సీఎం గురించి. సో మనకు డిప్యూటీ సీఎం మీన్స్ వన్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టరే, అతను ఎక్కువ కాదు తక్కువ కాదు, సమానం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బట్ సుప్రీంకోర్టు కేసు ప్రకారం చూస్తే ఇతను మొదటి మరియు ముఖ్యమైన మంత్రి అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, వాస్తవంగా ముఖ్యమంత్రి అందరిలో సమానుడే కానీ కొద్దిగా ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అదే ఒరిజినల్గా మన రాజ్యాంగ పరంగా అట్లేం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరల్డ్ కప్ క్రికెట్ ఆడితే 11 మంది ఆటగాళ్ళు ఉంటారు, కప్పు గెలిస్తే కెప్టెన్ వెళ్ళి అందుకుంటాడు. అంటే అతను 11 ఆటగాళ్ళు సమానుడే కానీ కొంచెం ఎక్కువ సమానం అన్నట్టుగా, సమానం బట్ ఎక్కువ సమానం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్ చెప్పాలంటే రాజ్యాంగ పరంగా అందరు మంత్రులు సమానమే. రాజ్యాంగం పరంగా అంటే జనరల్గా చూస్తే ముఖ్యమంత్రి కొద్దిగా ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ హిల్లరీ చార్లెస్ వర్త్ అని చెప్పేసి ఒక న్యాయమూర్తి మనకి వార్తల్లో ఉంది. హిల్లరీ చార్లెస్, ఈమె ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో జడ్జిగా పనిచేస్తుంది. ఇండియా విజిట్ చేయడం జరిగింది. మన సిజేఐ ధర్మాసనం లోపల ఒక కేసును కొద్దిసేపు విన్నదని చెప్పేసి మనకు ఈనాడు ఆర్టికల్ చెప్తుంది. సో హిల్లరీ చార్లెస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ది హేగ్లో మనకు కనిపిస్తుంది. ఒక జడ్జి, ఆమె ఇండియాకు విజిట్ చేయడం జరిగింది. మన సిజేఐ ధర్మాసనం లోపల కొద్దిసేపు కూర్చొని కేసుని కూడా వినడం సాగింది. అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, ఓన్లీ అది ఫ్యాక్ట్ బిట్టే. నెక్స్ట్ ఎకనామీ మనకు సో నాజుల్ ల్యాండ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఎక్స్ప్రెస్ ఆర్టికల్. రైట్, నాజుల్ ల్యాండ్. సో ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి వొకాబులరీ ప్రశ్న అండి. 150 GS క్వశ్చన్స్ చూస్తే నేను ఎప్పుడు చెప్పేది 3 to 4 క్వశ్చన్స్ కంపల్సరీ వొకాబులరీ ఆధారంగా ఉంటాయి. ఈ స్టాగ్ఫ్లేషన్ ఎక్కువ ఎకనామీ వర్డ్సే వస్తాయి అందులో ఎక్కువ శాతం అయితే. సో ఇది నాజుల్ ల్యాండ్ అని చెప్పి ఎందుకు వార్తలో వచ్చిందంటే మనకు ఉత్తరాఖండ్ లోపలనే అండి. ఉత్తరాఖండ్ లోపల ఇన్ఫ్యాక్ట్ ఈ హల్ద్వానీ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉన్నది, నగరం పేరు హల్ద్వానీ. సో నైనిటాల్ డిస్టిక్, అక్కడ హల్ద్వానీ అని చెప్పేసి ఒక ప్రాంతం నగరం కనిపిస్తుంది మనకు. డిస్టిక్ పేరేంటి మనకు నైనిటాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో అక్కడ ఒక మదర్సాని, ఒక మసీదుని కూల్చిపడేయడం జరిగింది, ప్రభుత్వం కూల్చిపడేసింది. ఎందుకోసం అంటే అది నాజుల్ ల్యాండ్ అని చెప్పేసి ప్రభుత్వానికి రైట్స్ ఉన్నాయని చెప్పేసి, మీ లీజుకు సమయం అయిపోయిందని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్ వాదించి కంప్లీట్గా దాన్ని
కూల్చిపడేయడం జరిగింది, మదర్సా అండ్ మసీద్ వచ్చేసి. ఒకసారి మనము ఆ సందర్భం ఏంటి చూసుకోవాలి. సో ఎప్పుడు లానే కాదు, సో స్పిరిట్ ఆఫ్ ది లా అనేది వేరే ఉంటుంది, పేపర్ లా అనేది వేరే ఉంటుంది. ఇటువైపు నువ్వు యూసీసీ అనేది అమలు అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది ఉత్తరాఖండ్ లోపల. ఎస్, ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఒక ముస్లిం, ఇన్ఫ్యాక్ట్ క్రిస్టియన్స్, మైనారిటీ మతస్థులు, ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఎగ్జామ్ దృష్టి అవసరం లేదు కానీ కొంచెము అరే మా రైట్స్ పోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు జనరల్గా. అంటే అందరూ కాదు, ఇక్కడ ఇది వేరే తీసుకోవద్దు నేను చెప్పేది. ఇట్లా ఉన్నప్పుడు, ఈ భావోద్వేగ వాతావరణం ఉన్నప్పుడు ఇటువంటి చేస్తే కొద్దిగా క్వశ్చనబుల్, రైట్. నేను చెప్పేది మీకు వేరే అర్థమే ఉంటాయి మొత్తం మీద. యాంటీ గవర్నమెంట్గా నేను చెప్పింది. ఒకవైపు ఏమో యూసీసీ అమల్లోకి తీసుకొస్తున్నాం, మనం బిల్లు ఆమోదించినాము. ఇటువైపు ఏమో ఇన్ఫ్యాక్ట్ మదర్సా మసీదు కూల్చిపడేస్తున్నాం. అంటే ఒకసారి మనం చూసుకోవాలి, సందర్భాలు అనేది చూసుకోవాలి, ఎప్పుడు చేస్తున్నాం అనే విషయం అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో మనకు డైలాగ్ అనిపిస్తుంది, ఇన్ఫ్యాక్ట్ అరవింద్ సమేత వీర రాఘవ అని చెప్పేసి వినిపించే చెవి బట్టి మొత్తం మీద ఏదో డైలాగ్ యొక్క అర్థం వేరే అవుతుందట. అట్లని ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఈ చర్య కరెక్టే, యాజ్ పర్ రాజ్యాంగబద్ధమే. ఇక్కడ చూస్తే ఈ సందర్భం అనేది చూసుకోవాలి మనం, అంతే. రైట్. ఏంటి నాదులు అంటే మొత్తం మీద ఒక స్టోరీ బేస్లో మనం చూస్తే ఇట ఫస్ట్ 1947 కంటే ముందు సో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించిండ్రు. ఇన్ఫ్యాక్ట్ వర్సెస్ కొంతమంది రాజులు వీళ్ళను ఎదిరించారు. అప్పుడు రాజులు ఓడిపోయిండ్రు, బ్రిటిష్ వాళ్ళు గెలిచిండ్రు. రాజుల దగ్గర ల్యాండ్ ఉంటుంది కదా, సో ల్యాండ్ మొత్తం బ్రిటిష్ వాడే ఆక్రమణ చేసిండు, కబ్జా చేసిండు. నెక్స్ట్ బ్రిటిష్ వాడు 1947లో వెళ్ళిపోయిండు. ఈ ల్యాండ్ ఇక్కడనే ఉన్నది, వాంతో ల్యాండ్ అయితే పారిపోదు కదా, సో అక్కడే ఉండిపోయింది. సో మళ్ళీ రాజులు వెనక్కి వచ్చిండ్రు, మా ల్యాండ్ అని చెప్పేసి చెప్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నదంటే సో మీ డాక్యుమెంట్స్ చూపెట్టు అన్నది. డాక్యుమెంట్స్ లేవు వాళ్ళ దగ్గర. అంటే మనకి విలువ, అటువంటి వాల్యూ అనేది ల్యాండ్ ఇంత అని చెప్పేసి వాళ్ళకి తెలుసు కానీ సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయలేదు ఆ టైంలో. సో ఈ ల్యాండ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసి మొత్తం ఆక్యుపై చేసింది, సో స్వాధీనం చేసుకున్నది. సో ప్రభుత్వ యజమాన్యంలో ఉన్న భూమి అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎందుకు ఉపయోగిస్తుంది అంటే జనరల్గా మనము స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మొత్తం మీద జనరల్గా సో పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఉపయోగిస్తుంది. అంటే ప్రజా ప్రయోజనం కోసం అని చెప్పేసి ఉపయోగిస్తుంది. అంటే స్కూల్స్ కానీ లేదా దవాఖానాలు కానీ అటువంటివి కడుతుంది, లేదా గ్రామ సర్పంచి లేదా గ్రామ పంచాయతీ అని చెప్పేసి అవన్నీ ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ నిర్మిస్తుంది. ఇంకా ల్యాండ్ ఉంటే దాన్ని సో సంస్థలకి లీజుకి ఇస్తుంది. ఆ లీజు అనేది మనకు ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ప్రకారం 15 ఏళ్ళ కాంచి 99 ఏళ్ళ వరకు ఉంటుందట. సో లీజుకి ఇస్తుంది. ప్రభుత్వ భూమే కానీ యజమాన్యం అనేది ప్రైవేట్ చేస్తుంది లీజుకి ఇవ్వడం వల్ల. ఆ లీజుకు టైం అయిపోయాక రెన్యువల్ చేసుకోవాలి. లోకల్లో ఉన్న రెవెన్యూ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆ రెవెన్యూ ఆఫీసర్ మన గవర్నమెంట్ స్టేట్ కావచ్చు మొత్తం మీద తిరస్కరణ చేయవచ్చు లేదా దాన్ని కంటిన్యూ చేయవచ్చు. ఇక్కడ వీళ్ళకు మేము ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందట. సో నోటీస్ ఇవ్వడం జరిగిందట, అయినా వాళ్ళు ఖాళీ చేయలేదు కాబట్టి ఆ డ్రైవ్ కూల్చివేత చేయడం జరిగిందని చెప్పేసి మనకి లోకల్ ఆఫీసర్స్ చెప్తున్నారు. సో ఇది మనకి మొత్తం మీద నజుల్ ల్యాండ్ అంటే ఏంటంటే ప్రభుత్వ యజమాన్యంలోనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఉపయోగిస్తుంది లేదా లీజుకి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇన్ఫ్యాక్ట్ బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిందని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే నజుల్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. నెక్స్ట్ ఇది ఆ భూమి అనేది ఎవరి సొంతం అంటే ఇది మనకు మళ్ళీ వేరే అర్థం కావద్దు, ఆ గవర్నమెంట్ సొంతమే, లీజుకు మాత్రం ఇవ్వడం జరిగింది. లీజుకి ఇచ్చినప్పుడు యజమాన్యం ఎవరిది అంటే ప్రైవేట్ వాళ్ళే మళ్ళీ యజమాన్యం. లీజు గడువు అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సొంతం అయితే అయిపోతుంది. ఆ లీజు యొక్క కొనసాగింపు చేయాలా వద్ద అనేది గవర్నమెంట్ యొక్క ఇష్టం అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ సో 6G కోసం అని చెప్పేసి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ CDAT అనే సంస్థ IIT రూర్కీతోని ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ 6G సేవల కోసం అని చెప్పేసి 140 GHz పౌనపుణ్యం ఉన్న ఆ స్పెక్ట్రమ్ కోసం అని చెప్పేసి డెవలప్మెంట్ చేయాలని IIT రూర్కీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎంత? 140 GHz. ఈ స్పెక్ట్రమ్ కోసం అని చెప్పేసి IIT రూర్కీ CDAT అనే సంస్థ ఒప్పందం చేసుకోవడం జరిగింది. చిన్న పాయింట్ మనకు అది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ మనకి వార్తల్లో ఉంది. సో ఫైల్ ఏరియా అని చెప్పేసి మనకి బోధకాలం అని చెప్పేసి పిలుస్తాం, తెలుగులో ఏమంటాం బోధకాలం అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు మనకి వార్తల్లో వచ్చిందంటే నిన్న మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు సో దీనికోసం అని చెప్పేసి సో ఒకటి డ్రైవ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 1 yearకి 2 times చేస్తారట. సో ఈ ఫైలేరియా కోసం అని చెప్పేసి అవేర్నెస్ కల్పించాలని ఈ ఒక యాత్ర చేపడుతున్నది. ఇది ద్వైవార్షిక యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. ద్వైవార్షిక యాత్ర దీని పేరేంటి మనకు? సో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి పిలుస్తాం. డ్రగ్ మీన్స్ మనం మందు అని చెప్పేసి వస్తే, మాస్ అంటే ఎక్కువ మందికి అవేర్నెస్ కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ ఎండిఎన్ కండక్ట్ చేస్తున్నారు. 1 yearకి 2 times అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ దశ మనకు నిన్న స్టార్ట్ కావడం జరిగిందట. సో ఫైలేరియా చూస్తే మనకి ఇది ఫైలేరియాస్ నెమటోడా అని చెప్పేసి ఇన్ఫాక్ట్ క్రిముల ద్వారా వస్తుంది. దీన్ని క్యూలెక్స్ అనే దోమ వ్యాప్తి చేస్తుంది. క్యూలెక్స్ సో బోధకాలు లెగ్స్ అని చెప్పేసి మనకి అర్థం వస్తుంది. క్యూలెక్స్ అని చెప్పేసి వ్యాప్తి చేస్తుంది. ఇటీవల చూస్తే మనకు సో దీన్ని పూర్తిగా తొలగించిన దేశంగా లావోస్ దేశము రికార్డు సృష్టించింది. మనం డిస్కస్ చేసినాం కరెంట్ అఫైర్స్ లోపల. సో 19th కంట్రీ అండి లావోస్ దేశము పూర్తిగా నిర్మూలన చేయడం జరిగింది. ఇండియా వచ్చేసి 2027 కల్లా తగ్గించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది. గ్లోబల్ చూస్తే ఇదే +3 years కాబట్టి 2030 కల్లా తగ్గించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. గ్లోబల్ 2030, ఇండియా 27 అని చెప్పేసి పిలుస్తాం. సో లావోస్ కంట్రీ ఇటీవల మనకి 19th కంట్రీగా రికార్డ్ అయితే సృష్టించింది, పూర్తిగా తగ్గించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇది సో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎన్టీడీ అని చెప్పేసి WHO గుర్తిస్తుంది. నిర్లక్ష్యం చేయబడ్డ ఉష్ణమండల వ్యాధి అని చెప్పేసి పిలుస్తాం దీన్ని, ఈ ఫైలేరియాస్ని. ఇటీవల WHO నోమా అనే వ్యాధిని ఎన్టీడీగా కొత్తగా చేర్చింది. సో 21st నోమా అని చెప్పేసి పిలుస్తాం. సో 21st ఎన్టీడీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది నోమా అనే డిసీజ్ని WHO గుర్తించింది కాబట్టి వార్తల్లో ఉంది. ఇది మనకు మోస్ట్ నవంబర్ లేదా అక్టోబర్ కరెంట్ అఫైర్స్ అండి. నోమా అనే వ్యాధిని WHO 21st ఎన్టీడీగా గుర్తించింది. సో ఇది మనకు వార్తల్లో ఉంది. ఫైలేరియా గురించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్ వాళ్ళు ఒక యాత్ర చేపట్టింది కాబట్టి మనకు వార్తల్లో అయితే కనిపించింది. నెక్స్ట్ అంటే ప్రచారం చేస్తారు, ఇది ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది, మీరు ఇట్లా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు సలహా అయితే ఇస్తారు. నెక్స్ట్ ఒకటి అపాయింట్మెంట్ వార్తల్లో ఉంది, అలెగ్జాండర్ స్టబ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రతిదీ ఇన్ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అయినప్పటికీ మెల్లిగా చెప్దాం. సో స్టబ్ అని చెప్పేసి ఉన్నది. ఇది ఫిన్లాండ్ ఒక అధ్యక్షుడిగా ఎన్నికండి. ఫిన్లాండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఫిన్లాండ్ ఇటీవల వార్తల్లో వచ్చింది. ఎప్పుడు అంటే సో నాటోలో 31st మెంబర్గా జాయిన్ అయిపోయింది. సో మనకి నాటో చూస్తే 31st మెంబర్సే ఉన్నాయి, 32nd లేదు. ఎస్, స్వీడన్ అనేది ఇంకా పూర్తిగా ఆమోదం చెందలేదు. టర్కీ అనేది పార్లమెంట్ ఆమోదించింది కానీ మెంబర్షిప్ ఇంకా తీసుకోవడం జరగలేదు కాబట్టి 31st అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నాటో లోపల నాటో సెక్రటరీ జనరల్గా స్టోలెన్బర్గ్ అని చెప్పేసి ఇటీవల నియామకం పొందిండు, అది మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఒక రిపోర్ట్ అండి, అమెరికా పౌరసత్వం చూస్తే 23rd ఇయర్లో అట ఎక్కువ మంది మెక్సికో అని చెప్పేసి ఉన్నారు. సో 2వ ప్లేస్ మన ఇండియన్స్ అండి. సో 59,100 మంది అమెరికా సిటిజన్షిప్ అయితే తీసుకోవడం జరిగింది. ఇండియా 2వ ప్లేస్ అని చెప్పేసి 3 ఫిలిప్పీన్స్ అని చెప్పేసి ఉన్నది. బట్ మనకి ఇండియా యొక్క మెంబర్స్ ఎంత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కొద్దిగా. నెక్స్ట్ సో సమ్మిట్స్ అని చెప్పేసి 2 సమ్మిట్స్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ సరే ఆ పేజ్ మొత్తం మీద మనకి మిస్ అయింది కానీ సో 2 సమ్మిట్స్ ఉండేయండి, వెరీ వెరీ ఫేమస్ సమ్మిట్స్ అవి. 2 మనకి పర్యావరణ సమ్మిట్స్ అవి. సో ఒకటి చూస్తే ఫస్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ హిందూ కుష్ గురించి డిస్కషన్ కోసం అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకున్నాం మనము. అది ఇన్ఫ్యాక్ట్ మనకు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ బయోడైవర్సిటీ ఎకోసిస్టమ్ సర్వీస్ అని చెప్పేసి పిలుస్తాం, IPBS అని చెప్పేసి పిలుస్తాం. ఎస్, ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ ప్యానెల్ పాలసీ ఆన్ బయోడైవర్సిటీ ఎకోసిస్టమ్ సర్వీస్ అని చెప్పేసి ఈ సమ్మిట్ వెరీ ఫస్ట్ టైం సౌత్ ఏషియాలో జరిగింది. అది సో కాట్మాండ్ లోపల. మేబీ ఇన్ఫ్యాక్ట్ ఆ పేపర్ మిస్ అయింది,
ఇన్ఫ్యాక్ట్ మనకి ఆ నోట్స్ నేను ఇవాళ పోస్ట్ చేయకపోవచ్చు, నాకు మళ్ళీ గుర్తు చేయండి, కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఈ సబ్మిట్ యొక్క నోట్స్ అయితే ఈరోజు పోస్ట్ చేయకపోవచ్చు. రైట్, ఏంటి ఇక్కడ? సో కాఠ్మండు అని చెప్పేసి పిలుస్తాం. నేపాల్లో వెరీ ఫస్ట్ టైం ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ ప్యానల్ పాలసీ ఆన్ బయోడైవర్సిటీ ఎకోసిస్టమ్ సర్వీస్ అని చెప్పేసి, సో ఈ మీటింగ్ వెరీ ఫస్ట్ టైం జరిగిందండి. ఇక్కడ సౌత్ ఏషియా లోపల కాఠ్మండు హోస్ట్ చేసింది. సో దీనిలో హిందూ కుష్ హిమాలయన్ గురించి చర్చ పెట్టి ఇది నష్టాల్లో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ జీవ వైవిధ్యం మొత్తము కోల్పోతుందని చెప్పేసి మనకు ఈరోజు ఈనాడు ఆర్టికల్లో సంపాదకీయంలో వచ్చింది. వెరీ వెరీ ఫేమస్ సమ్మిట్ ఇది. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మౌంటైన్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉంటుంది, ICMD అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మౌంటైన్ డెవలప్మెంటు, పర్వత అభివృద్ధి సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కండక్ట్ చేసింది ఈసారి. సో దీని హెడ్ క్వార్టర్ మనకి కాఠ్మండు లోపలనే ఉన్నది. దీని విధి ఏంటి మనకంటే ICMD యొక్క విధి చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ ICMID అని చెప్పేసి పిలుస్తాం, సమీకృత సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. అవి అంటే రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇది హిందూ కుష్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో వీటి రక్షణ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుందండి. కాబట్టి ఇది ఈసారి కండక్ట్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ కాఠ్మండులో ఉన్నది ICMID యొక్క హెడ్ క్వార్టర్. ఇది IPBSని కండక్ట్ చేసింది. వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. హిందూ కుష్ పర్వతాలు కాబట్టి ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి హిందూ కుష్ పర్వతాలు చూస్తే ఇన్ఫ్యాక్ట్ మొత్తం 8 దేశాల్లో విస్తరించబడి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇట్లా విస్తరించబడి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది, పాకిస్తాన్ ఉన్నది, ఇండియా ఉంది, 1 2 3, చైనా ఉన్నది, సో నేపాల్ ఉన్నది, ఇన్ఫ్యాక్ట్ భూటాన్ ఉన్నది, బంగ్లాదేశ్ ఉన్నదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7, ఇంకోటి మయన్మార్ అని చెప్పేసి వస్తుంది. మొత్తం 8 కంట్రీస్ అండి. 3500 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది మొత్తం మీద చూస్తే గిట్టిది. 8 కంట్రీస్లో హిందూ కుష్ మౌంటైన్స్ అని చెప్పేసి విస్తరించబడి ఉన్నది. దీని యొక్క జీవ వైవిధ్యం మొత్తం నష్టపోతున్నమాట మనం. ఎందుకోసం అంటే వాతావరణ మార్పులు అని చెప్పేసి, మితిమీరిన మానవ కార్యకలాపాలు అని చెప్పేసి, దీని కారణంగా ఇది నష్టాలు ఉందని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. వెరీ వెరీ ఫేమస్ సమ్మిట్ అండి. నెక్స్ట్ ఇంకోటి, సో ఇన్ఫ్యాక్ట్ మైగ్రేటరీ స్పీసీస్ అని చెప్పేసి ఈ వలస వైల్డ్ లైఫ్ యానిమల్స్ మీద మనకు మీటింగ్ జరిగింది. ఎక్కడ అంటే సమర్కండ్లో జరిగింది. ఇది మనకి ఇన్ఫ్యాక్ట్ ఈనాడు ఆర్టికల్, కానీ ఆ మీటింగ్ గురించి ఏమీ లేదు. ఈ వలసవాద పక్షులు అని చెప్పేసి ఏదో ఆర్టికల్ ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఈనాడులో. బట్ అది తప్పు ఆర్టికల్. అది ఎక్స్ప్రెస్లో చాలా ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. ఏంటిది అంటే, సో మనకి ఆ మీటింగ్ పేరు ఏంటిది, మైగ్రేటరీ స్పైసెస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే వలస జాతులు అని చెప్పేసి ఆ మీటింగ్ పెట్టుకున్నాం మనం. ఇక్కడ సమర్కండ్ అని చెప్పేసి కంట్రీ పేరు వచ్చేసి ఉజ్బెకిస్తాన్ అండి. సో ఈ ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ లోపల వలసవాద జాతీయులు అన్ని మీటింగ్ పెట్టుకున్నాం మనము. దీన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 14 అని చెప్పేసి పిలుస్తాం. దేని విషయంలో మనకి మైగ్రేటరీ స్పీసీస్ యొక్క విషయంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 14 అని చెప్పేసి పిలుస్తాం. మన COP28 అనేది అదేంటిది, క్లైమేట్ చేంజ్ విషయంలో COP28. ఇది మనకు వలసవాద జాతుల విషయంలో COP14 అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. COP14 అనేది సో మైగ్రేటరీ స్పైసెస్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ జరిగింది. ఇక్కడ సమర్కండ్ లోపల జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ దీని లోపల మొత్తం మీద జంతువుల రక్షణ కోసం అని చెప్పేసి కొన్ని మెజర్స్ తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఇంకా మన మీటింగు 15 దాకా అమల్లో ఉంటుంది. కాబట్టి 15th అయినాక మనకు డౌన్ టు ఎర్త్ అని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది. ఈ COP14 కానీ ఇటువంటి వచ్చినప్పుడు ఈ ఆర్టికల్ని అందులో సెర్చ్ చేయండి, చాలా ఎక్సలెంట్గా ఇస్తారు. డౌన్ టు ఎర్త్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. పర్యావరణ సంబంధిత అంశాల కోసము ది బెస్ట్ సోర్స్ అని చెప్పేసి చెప్పవచ్చు మనం. బిల్లుల కోసం ఏంటి, మనకి బిల్లులు అన్నప్పుడు PRS సైట్ ఉంటుంది మనకు, వెరీ వెరీ ఫేమస్. అట్లా సుప్రీంకోర్టు కేసులు కానీ హైకోర్టు కేసులు అన్నప్పుడు ఏంటిది, లైవ్ లా అని చెప్పేసి పిలుస్తాం. ఎకనామీ ఆర్టికల్స్ అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్న ఎక్స్ప్లెయిన్డ్ కాలము ఎవ్రీ మండే మనకు నో యువర్ ఎకనామీ అని చెప్పేసి స్పెషల్ ఆర్టికల్ వస్తుంది. ఆ వారంలో ఉన్న ఎకనామీ మీద చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఏ UPS సైట్స్ తీసుకున్నా, ఏ యూట్యూబర్ తీసుకున్నా, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న యూట్యూబర్స్ కంపల్సరీ ఇవే ఫాలో అవుతారండి. కంపల్సరీ చాలా UPS సైట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్న ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ని
ఎట్లా ఉందో వాళ్ళకి కాపీ చేస్తారండి, హెడ్డింగ్స్ కూడా సేమ్ అదే విధంగా కాపీ చేస్తారు. సో మీరు ఈ సబ్స్క్రైబ్ అనేది ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్ సైట్స్ కంటే ఎక్స్ప్రెస్ అండ్ హిందూ తీసుకోండి, హిందూ కంటే ప్రిఫరబుల్ ఎక్స్ప్రెస్ అండి. ఈ మధ్యన హిందూ కంటే ఎక్స్ప్రెస్లో ఉన్న ఆర్టికల్సే మన యూపీఎస్ని ఎక్కువ కవర్ చేస్తున్నాయి, మన టీఎస్పీఎస్ని ఏపీఎస్ని ఎక్కువ కవర్ చేస్తున్నాయి. ఒక అంశం వార్తల్లో ఉంది అంటే ఎస్, హిందూ యొక్క స్పెషల్ అని హిందూకే ఉంటుంది. ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో హిందూకి ఎక్కువ, సండే మనకి ఎక్కువ వస్తుంది. అది మళ్ళీ వాడు హిందూ వాడు ఏం చేస్తారంటే ఇవాళ ఆర్టికల్ జరుగుతుంది 3-4 డేస్ అయినాక ఎక్స్పెరిమెంట్ కాలంలో పడేస్తాడు. బట్ ఇక్కడ ఎక్స్ప్రెస్లో వెరీ ఫస్ట్ ఎప్పుడు బర్నింగ్ అయిందో అప్పుడే ఇస్తున్నట్టు వాడు. సో అది మనకు కొన్ని సోర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఏంటిది, ఒక బిల్లు ఆమోదం చెందింది, చట్టం గురించి సెర్చ్ చేయాలంటే పిఆర్ఎస్ సైట్ మనకు పనిచేస్తుంది. సుప్రీంకోర్టు కేసు, హైకోర్టు కేసు వార్తల్లో ఉంది, లైవ్లా పనిచేస్తుంది. ఒక పర్యావరణ అంశము సదస్సు వార్తల్లో ఉంది, డౌన్ టు ఎర్త్ అని చెప్పేసి పనిచేస్తుంది ఈజీగా, రైట్. సో ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ ఒక దేశ ప్రధాని ఇండియాకి వచ్చిండు, మనవాడు అటువేండు, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ .eam.gov.in అని చెప్పేసి పనిచేస్తుంది. డైలీ వార్తల కోసం పిఐబి న్యూస్ పనిచేస్తుంది. పిఐబి న్యూస్లో ఆల్ ప్రెస్ రిలీజ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఆప్షన్ నొక్కితే మనకు ఆ రోజు మొత్తం వస్తుంది. ఈ రోజు మనకు నైట్ 9 కల్లా మొత్తం అప్డేట్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే రేపు పేపర్లో ఎక్కువ అంశాలు పిఐబి న్యూసే వస్తాయి, రైట్. ఇంకోటి ఏఐఆర్ న్యూస్ అని చెప్పేసి ఉంటుంది, ఆల్ ఇండియా రేడియో అని చెప్పేసి ఉంటుంది. అందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇస్తారు కొన్నిసార్లు, రైట్. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. కొన్ని సోర్స్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో, ఓన్గా చదవమనుకుంటారో వాళ్ళకి ఈ సోర్స్ బాగా పనికి వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ లాంటి చదవాలి అంటే ఇటువంటి సోర్స్ కంపల్సరీ మనకు అవసరం ఉంటుంది. సమాచారం అనేది అథెంటిక్గా ఉంటుంది, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 2 సబ్మిట్స్ నోట్స్ నేను ఈరోజు మేబీ ఇవ్వకపోవచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఆ పేపర్ కనిపిస్తలేదు, రైట్. దాన్ని మనము రేపు మళ్ళీ ఒకసారి రాసి పెడదాం.